సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడు ఎందుకు సంతోషించాడు? దేవుడు ఎందుకు సంతోషించాడు? సొలొమోను అంటే దేవుణ్ణి ఎందుకు ప్రేమించాడు? ఎందుకు అతను చూసి సంతోషించాడు అంటే, ప్రియులారా, అతను దీర్ఘాయువునైనా చెప్పింది, అది దేవుడు చెప్పింది. దీర్ఘాయువునైనాను కోరుకోవాలా, నేను ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ కాలం జీవించాలి, దీర్ఘాయువుగా ఉండాలి అని జీవించకపోయినా దేవుడు అతన్ని దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. ఎందుకని? దీర్ఘాయుష్మంతుడు అంటే బతికి ఉన్నా దీర్ఘాయుష్మంతుడే, చనిపోయినా దేవుని రాజ్యంలో జీవిస్తాడు. అది దీర్ఘాయుష్యం, అతను చావలేదు. దేవుణ్ణి ఎరిగిన వారికి, ప్రభువుని ఎరిగిన వారికి, యేసును చేర్చుకున్న వాళ్ళకి, యేసుని విశ్వసించిన వారికి, యేసుని ప్రేమించిన వారికి మరణం లేదు, నిత్య జీవమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను, చూశారండి, నీ శత్రువుల మీద పగ తీర్చుకునేనను అడుగక. ఇప్పుడు లోకంలో మానవులందరూ కూడా కోరుకునేది అది ఏంటది? దేవునికి తెలుసు మానవుల సంగతి, మానవుల యొక్క పరిస్థితి. ఎందుకంటే శరీరధారులు కదా. మరి ఏం కోరుకుంటారు? దీర్ఘాయువుని కోరుకుంటారు, ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, శత్రువుల మీద పగ తీర్చు, ఆడు నా మీద శత్రువుగా ఉన్నాడు, పగ తీర్చు అని కోరుకుంటారు. రాజులు కదా, మరి మామూలు మనుషులు కూడా పగ ఉంటుంది, మరి రాజులకు ఎందుకు ఉండదు? ఉంటుంది. కాబట్టి వాటిని ఏమి కోరుకోవాలా? సామాన్య మనిషి కోరుకునే మాటల్ని ఏది కోరుకోవాలా? అందుకే దేవునికి సొలొమోను అంటే ఎంతో ప్రేమ. సొలొమోను చూసి సంతోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, అట్లాగే మరి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఈ లోకంలో మరి ఏం చేయాలి? మీరు ఏం కోరుకోవాలి? మా అందరికీ మనసులో ఉన్నాయి. మీరు ఏం కోరుకోవాలి? న్యాయమైన జీవితం కోరుకోవాలి. న్యాయంగా మన జీవితం గడపాలి, న్యాయమైన జీవితం కావాలి. న్యాయం అంటే దేవుని సొత్తు, అది